ఏపీలో మత్స్యకార భరోసా పెంచుతూ ప్రభుత్వం ప్రకటన చేయడంతో మత్స్యకారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వరకు 10,000 ఉన్న జీవన భృతి 20,000కు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేట విరామంతో ఇప్పటికే బోట్లు జెట్టీకి పరిమితమయ్యాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. చేపల వృద్ధి కోసం చేపల వేట నిషేధాన్ని ఆల్రెడీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేసింది. ప్రతి ఏటా కూడా ఏప్రిల్ 15వ తేదీ నుంచి కూడా దాదాపుగా జూలై 15వ తేదీ వరకు కూడా అంటే 61 రోజుల పాటు వేట నిషేధాన్ని అమలు పరచాలి అని చెప్పి ఇప్పటికే నిబంధనలు ఉన్నాయి. ఆ మేరకు విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతాల్లో కూడా బోట్లన్నీ కూడా జట్టీలకు చేరుతున్నాయి. మరి నిషేధిత ఆర్డర్స్ ఆల్రెడీ వచ్చేసిన నేపథ్యంలో మొత్తం తీర ప్రాంతంలో ఉన్న బోట్లన్నీ కూడా మరి జట్టీకి చేరిపోయాయి. ఇక్కడ నుంచి వీళ్ళంతా కూడా ఈ 61 రోజులు కూడా చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది కాబట్టి చేపల వేటకు వెళ్లరు. బోట్లు మరమ్మతులు చేసుకోవటం, అలాగే వలలు సహకరించుకోవడం, ఇట్లాంటి పనులన్నీ కూడా అంటే ఏదైతే నిషేధాజ్ఞలు ముగిసిన తర్వాత చేపల వేట ప్రారంభిస్తారో ఈ చేపల వేట నిషేధిత సమయంలో మత్స్యకారులందరికీ కూడా ప్రభుత్వం జీవన భృతిని అయితే ప్రకటించింది. జీవన భృతిని ప్రతి ఏడాది కూడా ఇస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో లాస్ట్ టైం 10,000 వరకు జీవన భృతి వాళ్ళకి ఈ నిషేధ ఆజ్ఞలు అమల్లో ఉన్నప్పుడు వచ్చేవి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం దాన్ని 20,000కి పెంచింది. ఈ నేపథ్యంలో కొంతమంది మత్స్యకార సంఘాల నాయకులు, కొంతమంది మత్స్యకారులు మనతో ఉన్నారు. జీవన భృతి పెంచిన నేపథ్యంలో సర్వే కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి వివరాలు ఏంటి అనేది ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఆల్రెడీ చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చేసింది. మరి అదే సందర్భంలో జీవన భృతి గురించి కూడా మీరు పదే పదే చాలా మార్లు విజ్ఞప్తి చేశారు, జీవన భృతి పెంచమని చెప్పి. ఇప్పుడు ప్రస్తుతం 10,000 నుంచి 20,000కి పెంచారు. సర్వే కూడా చేస్తున్నారు. ఏం సార్, ఎలా జరుగుతుంది సర్వే? ఏంటి ఈ పెంపుదలని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? వైశాఖ డాల్ఫిన్ బోట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చింతపల్లి వీర్రాజు 2024 సీజన్ మొత్తం అంతా చేస్తూ లాస్ట్ ఏప్రిల్ 15న బోట్లన్నీ మొత్తం అంతా జట్టీకి పరిమితమయ్యాయి. ఈ పరిమితిలో మాకు మత్స్యకారులకి 2 నెలల అంటే 60 రోజులు బ్యాన్ పీరియడ్ కనుక దానికి ప్రభుత్వం బ్యాన్ పీరియడ్ బదులుకు మాకు గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ ముందు అనౌన్స్ చేశారు. అదే మాట ప్రకారంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో 20,000 రూపాయలు 26వ తారీఖు కల్లా ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారు. దాని మీద ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది. మత్స్యకారులందరూ దానికోసం అన్ని అప్లికేషన్లు ఫిల్అప్ చేసి అందరికీ ఇస్తున్నాము. కానీ ఒకటి బాధాకరం ఏంటంటే ప్రభుత్వం కొంగకి పల్లెలను పాయసం పెట్టినట్టు మాకు చాలా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఈ మత్స్యకార భరోసా అనేది మేము గత 2 నెలల నుంచి సార్ మత్స్యకార భరోసా ఇవ్వండి ఎమ్మెల్యే గారిని కానీ మంత్రులు కానీ అందరినీ అడుగుతూ ఈరోజు హఠాత్తుగా 9 రోజులు టైం ఇచ్చి 670 బోట్లు జనాలకి బోటుకి 8 మంది 10 మంది ఉండే పరిస్థితిలో టైం లేకుండా ఈరోజు 9 రోజుల్లో 3 రోజుల్లోనూ మొత్తం అప్లికేషన్లను ఇచ్చామని చెప్పేసి ఆర్డర్ చేశారు. నాకు రాత్రి 8 గంటలకి 15వ తారీఖు రాత్రి 8 గంటలకు జేడీ గారు ఫోన్ చేసి ఇలా ఆదేశాలు వచ్చాయి, మత్స్యకార భరోసా కోసం మీరు ఇమీడియట్గా అప్లికేషన్ ఫిల్అప్ చేసి 2 రోజుల్లో ఇచ్చారు. మీకు మత్స్యకార భరోసాకి వాళ్ళు ఆల్రెడీ అది ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటించడం జరిగింది. 20,000 హైప్ కూడా ప్రకటించడం జరిగింది. సో అప్లికేషన్స్ వరకు మీ ప్రాసెస్ జరుగుతుంది, సర్వే జరుగుతుంది. సో దీని మీద 20,000 జీవన భృతి పెంచడం మీద మీరు ఎలా ఫీల్? నిజంగా మాకు అమల్లోకి వచ్చి మాకు ఇస్తే మాత్రం మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే, మీరు చెప్పండి, 26వ తేదీ నుంచి కూడా ఈ కొత్త ఏవైతే జీవన భృతి పెంచిన రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా అమల్లోకి వస్తాయి. 26వ తేదీ నుంచి కూడా ఆ జీవన భృతి మీ అందరికీ అందేలాగా చర్యలు తీసుకోమని ఆదేశాలు వచ్చాయి. సో మీరు కూడా ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఉన్నారు. సో అసలు ప్రస్తుతం మత్స్యవేట పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీకు ఆ జీవన భృతి ఎటువైపు కూడా సరిపోయిన పరిస్థితి ఉంటుంది ఎప్పుడు కూడా, ప్రతి ఏడాది అది. కానీ క్రాప్ హాలిడేస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ తర్వాత మీరు మళ్ళీ వృద్ధి రేటు పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హార్బర్లో ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి? ఈరోజు ఇచ్చినటువంటి మత్స్యకార జీవన భృతి చాలా శుభ పరిణామం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్స్లోని మాట ఇచ్చిన ప్రకారంగానే ఎన్డీఏ కూటమి ఈరోజు అధికారంలో ఉంది. 20,000 మత్స్యకారులకి అన్సీజన్లో డబ్బులు ప్రకటించినటువంటి శుభ పరిణామంగా ఇస్తామని చెప్పేసి కూడా ఈ మధ్యకాలంలో చెప్పడం జరిగింది. గత గవర్నమెంట్ 10,000 రూపాయలు చొప్పున ఇచ్చేది జీవన భృతి కింద. అయితే లాస్ట్ ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ కోడ్ ఉందని చెప్పేసి అది కూడా ఆపడం జరిగింది. అయితే ఈ విషయం కొరకు కూడా మేము ఎమ్మెల్యే గారికి అలాగే ఉన్నటువంటి మినిస్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గడువు అనేది చాలా తక్కువ గడువు ఇచ్చారు. అందులో ఏంటంటే చాలా మందికి అపోహ కూడా ఉంటుంది. ఎందుకంటే డబ్బులు వస్తాయా రావా, లేకపోతే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వడం మానేస్తారని చెప్పేసి
ప్రతి ఒక్కరికి కూడా మత్స్యకారులు అనేటటువంటి వారు ప్రతి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,20,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వచ్చేటటువంటి పరిస్థితే ఎన్డీఏ కూటమి చేస్తుంది. ఇదే విధంగా ఎవరు కూడా అపోహ పడొద్దు. మత్స్యకార భరోసా పేరుతో ప్రభుత్వం అందిస్తున్న ఈ స్పెషల్ ప్యాకేజెస్ని అంటే ఆర్థిక భరోసాని ఖచ్చితంగా మత్స్యకారులందరికీ కూడా అందేలాగా చాలా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అయితే గతంలో ఉన్న బ్యాలెన్స్లు కూడా కొంత దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆ సహాయాన్ని కూడా అందిస్తే మరింత ఉపయుక్తంగా మాకు ఉంటుంది అని చెప్పి వాళ్ళంతా కూడా వాళ్ళ వెర్షన్స్ అయితే చెప్తున్నారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ బిజినెసెస్ని కూడా మరింత డెవలప్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునేదానికైతే ప్రత్యేక ప్రణాళికలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి మత్స్యకారులందరికీ కూడా ఈ మత్స్యకార భరోసాని అందించేందుకు ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తుతం సర్వేని అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.